చెల్లెళ్ళు ఉన్నారు. ఒక హృదయం వేరు, మరొక హృదయం వేరు. యేసు ప్రభు వారింటికి వచ్చారని మార్త హడావిడిగా వంటలు చేసేస్తుంది. మరియా యేసు పాదాల దగ్గర కూర్చుని వాక్యాన్ని వింటుంది. మరియ వాక్యాన్ని వింటుంది, మార్త ఏమో వంట చేస్తుంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నా సహోదరి ఏమో ఇక్కడ కూర్చుంది, నేను వంటగదిలో ఎంత శ్రమ తెలుసా, మీకు చింత లేదా, నాకు సహాయం చేయమని చెప్పండి అంటుంది. అమ్మా, వంట ప్రాముఖ్యమైనది కాదు. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. దేని వలన జీవిస్తాడండి? దేవుని నోటి నుండి వచ్చు మాట, దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు మనం జీవిస్తాం. కాబట్టి మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి నేను తీయను అన్నారు. ఈ రోజున నీవు ఉత్తమమైన దానిని నువ్వు ఏర్పాటు చేసుకుంటే, మంచి నాకు కావాలి అని నువ్వు అడిగితే, మంచి గుణం నాకు కావాలని నువ్వు అడిగితే, అంతరంగంలో నాకు మంచి స్వభావం కావాలని నువ్వు అడిగితే, దేవుడు చెప్పారు అడగండి నేను మీకు ఇస్తాను అన్నారు. ఏం అడగమన్నారు అనుకున్నారు? బిల్డింగులు, భవనాలు, మిద్దులు, మేడలు అడగమన్నారా? అవి కాదు. నాకు అంతరంగ స్వభావం, మీ దృష్టిలో విలువైన అంతరంగ స్వభావం నాకు కావాలి అని దేవుడిని అడిగితే దేవుడు ఇస్తారు మీకు. ఏది అడగాలో, ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ మన జీవితం కొనసాగించాలో మనకి ఇంకా అర్థం కాకపోతే, దేవుడు చీకటిలో నుండి వెలుగులోనికి మనకు తెచ్చారు, మనల్ని తెచ్చారు. ఒకప్పుడు ప్రజలుగా ఉండక ఇప్పుడు మనం దేవుని ప్రజలుగా ఉన్నాం. ఒకప్పుడు మనం కనికరింపబడలేదు, ఇప్పుడు కనికరించబడ్డాం. ఎందుకు? ఆయనను ప్రచురపరచడానికి, ఆయనను అనేకులకు తెలియపరచడానికి, ఆయన ప్రేమను మనలో చూపించడానికి, ఆయన క్రియలను మనలో చూపించడానికి మనం ఏర్పరచబడ్డాం. ఇంకను ఆ పాత స్థితిలోనే, పాత జీవితంలోనే, ఆ మురికి జీవితంలో మనం జీవించినట్లయితే మనం బ్రతికి ఉన్నా సరే చచ్చిన వారితో సమానమే. బ్రతికి ఉండి కూడా చచ్చిన వారితో సమానమే మనం. ఇక మీదటైనా మన క్రియలు మారిపోవాలి, మన జీవితం మారిపోవాలి. ప్రభువుకు అంగీకారంగా మనం జీవించకపోతే చూసి 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 దేవుడు మనల్ని విసర్జిస్తాడు. నువ్వు చల్లగాను లేవు, వెచ్చగాను లేవు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, పాపంలో పడుతున్నావు. దేవుని సన్నిధికి వస్తున్నావు, చేయకూడదు అన్నీ చేస్తున్నావు. కాబట్టి నా నోటి నుండి నేను ఉమ్ము వేస్తున్నాను, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను. సౌలుని దేవుడు చూసి 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 విడిచిపెట్టేశారు. ఏమైంది సౌలు జీవితం?